నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విజేంద్ర ప్రసాద్ గారికి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా బాధపడుతూ నన్ను క్షమించండి 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 అని చెప్పేసి అంటున్నారు. మరో పక్క చూసుకుంటే రాజమౌళి గారు విజయాలతో దూసుకొని పోతున్నారు. ఆయన ఇంకో పక్క నాకు దేవుళ్ళు అంటే నమ్మకం లేదని చెప్పేసి అంటున్నారు. ఇక్కడేమో విజేంద్ర ప్రసాద్ గారు నేను ఏదైతే జరిగినటువంటి తప్పులకి ఆ కర్మ ఫలితాలను అనుభవిస్తున్నాను, మా పూర్వీకులకు సంబంధించినటువంటి ఆస్తులు అనుభవిస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు. ఎలా చూడాలంటే ఈ వ్యాఖ్యలు? ఇక్కడ విజేంద్ర ప్రసాద్ గారు మాటలు తీసుకుంటే ఒక అతను సంపన్న కుటుంబం వాళ్ళది, కానీ ఫైనాన్షియల్గా బాగా దెబ్బతిన్నారని నేను విన్నా. చాలా స్ట్రగుల్ అయ్యారు వాళ్ళు. అంటే రాజులు రాజ్యాలు పోయినాయి. పూర్వీకుల ఆస్తులు 100 ఎకరాలు ఉన్నప్పుడు అది కాలక్రమే తరిగిపోవడం చాలా మామూలే. అట్లా ఊరు ప్రాంతం వాళ్ళది. అక్కడి నుంచి దెబ్బతిన్న తర్వాత వీళ్ళు మరి బళ్ళారి ఏరియాలో కొన్ని ల్యాండ్స్ కొనుక్కుని అటు కూడా వెళ్ళి అక్కడ కూడా దెబ్బతిన్నారు ఫైనాన్షియల్గా. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చారు బెంగళూరులోను. ఇలా నిదానంగా స్టెప్ బై స్టెప్ శివశక్తి దత్త ఈయన ఇలా ఈ ఫ్యామిలీ చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆ మాట 100% వాస్తవం. స్ట్రగుల్ అయిన మాట వాస్తవం. ఇంకోటి ఏంటంటే పెద్దలు ఏం మాత్రం ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ జనరల్గా అప్పులు పాలైపోయారనే మాట అయితే విన్నా నేను. ఒక దశలో వచ్చేసరికి బాగా స్ట్రగుల్లో బాగా ఇబ్బంది పడ్డారు. కానీ వాళ్ళు పెద్దలు చేసిన తప్పు ఏమిటి అనేది ఘోరాది ఘోరమైన తప్పులు చేశారనే మాట అన్నారు ఆయన. అంటే నేను అనుకోవడం అంటరాంతనాన్ని కొద్దిగా భూతత్వంలో చూసి ఉంటారు వాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే అప్పట్లో జనరల్గా పరిస్థితి అలాగే ఉండేది. సంపన్న వర్గాలు, ఉన్నత సామాజిక వర్గాలు చెందిన వాళ్ళు కొంత నిమ్న వర్గాల వాళ్ళని అంటరాని వాళ్ళగా చూడటము, చెప్పులు తీసి వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళేటప్పుడు కూడా పట్టుకుని నడిచి వెళ్ళటం గతంలో సినిమాల్లో కూడా చూసాం. ఆ పరిస్థితి దారుణమైన పరిస్థితులు అనుభవించారు వాళ్ళు. ఇప్పుడు మంచినీళ్ళు బావి దగ్గర దాహం పోయి నీళ్ళు అడిగితేనే పోసేవాళ్ళు కాదు, ఇలా పట్టు అని పెట్టి చేతులతో పోసి పంపించేవాళ్ళు. ఇలాంటి చాలా మేము చిన్నప్పుడు చూసాము. ఆయన చిన్నప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండేది. ఇక వాళ్ళ పెద్దలంటే అప్పుడు అది కనుక తెలిసి తెలియక చేసిన తప్పులు అనుకోవాలి. వివక్ష అనేది అప్పట్లో ఉంది కాబట్టి అది వాళ్ళ తప్పు అనుకోవడం కాదు, అప్పుడు సామాజిక పరిస్థితి నేపథ్యం తప్పు అనుకోవాలి. అందరూ అలాగే ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు అలాగే ఉన్నారేమో అనుకోవాలి. కానీ మరి విజేంద్ర ప్రసాద్ గారు ఆ గతాన్ని గుర్తు చేసుకుంటూ క్షమించమని అడగటం కూడా మంచి విషయమే. కానీ ఇప్పుడు వాళ్ళ పెద్దల గురించి అలా మాట్లాడాల్సిన అవసరం ఉందా అనేది ఒక అంశం. అంటే ఆయన చెప్తూ ఏమంటున్నారంటే మా పూర్వీకులు చేసినటువంటి ఒక తప్పులు ఏవైతుంటే ఆ కర్మ ఫలాలు అనేవి వాళ్ళ ఆస్తులను ఎట్లయితే అనుభవిస్తానో ఆ పాపాలు కూడా నాకు అలానే తగులుతున్నాయి, నేను వాటిని కూడా అనుభవిస్తున్నా అని చెప్పి అంటున్నారు. అంటే ఖచ్చితంగా ఏదో ఒక దృఢమైనటువంటి ఒకది ఏదైనా మనసుకు తగిలిందని చెప్పి అనుకోవాలా విజేంద్ర ప్రసాద్ గారికి? అంటే ఆయన మాటలు కూడా చూస్తే చాలా ఘోరమైన తప్పిదాలు చేసినట్టు కనిపిస్తుంది. దానికి పాపభీతి ఉందన్నమాట వాస్తవం వీళ్ళకి. ఎందుకంటే శివశక్తి దత్త గారు మంచి భక్తిపరులు, వీళ్ళంతే. ఎందుకంటే కష్టాలు అనేవి చూశారు వీళ్ళు చాలా. కాబట్టి ఈ పరిస్థితి కారణాలు మనం గతంలో చేసిన కర్మ ఫలితాలనే అనుకోవచ్చు. ఆ టైంలో వాళ్ళు అప్పుడు తప్పులు చేశారు, మనం అనుభవిస్తున్నామని జనం కూడా తెలుసుకోవాలి. విజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తి ఇలా మాట్లాడారంటే మనం ఎప్పుడైనా తప్పులు చేస్తే ఫలితాన్ని అనుభవిస్తాం అనేది కన్ఫర్మ్ అయినట్టే కదా, కన్ఫర్మ్ చేసినట్టే. కర్మ ఫలితాలనే మాట అన్నారంటే ఎవరైనా అనుభవిస్తారంటే భయం కూడా కలుగుద్ది. ఉదాహరణగా చెప్పాలంటే వాళ్ళు ఆ కష్టపడి వాళ్ళ రాజమౌళి గారు అంత క్రమశిక్షణతో కష్టపడి సినిమాలు తీయడానికి వెనకాల కూడా వాళ్ళ కష్టాల కారణం. అదే సుఖంగా ఎదిగారనుకోండి, ఎవరికి వాళ్ళు కీరవాణి గారు అంత అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అవరు, లేకపోతే రాజమౌళి గారు అంత అద్భుతమైన డైరెక్టర్ అవరు. ఎప్పుడైనా కష్టాల్లో ఉన్న వ్యక్తి స్వయం కృషితో ఎదిగినప్పుడు వాడి విలువ తెలుస్తుంది. అది విజేంద్ర ప్రసాద్ గారి మాటలోనే ఉంది. ఆ క్రమశిక్షణ వాళ్ళ అబ్బాయి కూడా దాన్ని పాటిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రేపు రాజమౌళి గారు మా నాన్నగారు ఈ తప్పులు చేశారు నేను ఎత్తి చూపకుండా కూడా ఉంది ఆ మాటలు కూడా. అదిగాక అతి తొందరలో అంబేద్కర్ గారి పైన ఒక సినిమా తీయబోతున్న సంగతి కూడా తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఇలాంటి మాటలు మాట్లాడారంటే ఏం చెప్తారు? అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే రవీంద్ర భారతిలో జరిగిన అవార్డు కార్యక్రమానికి ఆయన వచ్చారు. మరి ఈ సందర్భంగా మరి అంబేద్కర్ ఏ స్థాయికి వచ్చారో మాకు తెలుసు కాబట్టి, అంటే అప్పట్లో వివక్ష ఉండేది కాబట్టి ఆయన స్వతహాగా రైటరు. నిజంగానికి అంబేద్కర్ మీద గతంలో కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి. సినిమాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి రాజమౌళి గారు లాంటి పూనుకుంటే మంచి సినిమానే అవుతుంది. ఎందుకంటే కొంత అణగారిన వర్గాలు లేదా దళితులు, ఇలా దళితులు అంటమే బెటర్. విధంగా చెప్పాలంటే కావాలని ఆయన మాట ఇదే అయ్యారు, కానీ జనరల్గా అయితే దళితులు అంటే బాగుంటుంది. తర్వాత ఇక రాజమౌళి గారు ఆ ఫ్యామిలీ ఇప్పటికీ కూడా నాకు నచ్చే అంశం ఏంటంటే సాధారణంగా ఇవాళ మొగుడు పెళ్ళాలో ఈ కలిసి ఉంటుందా, అలాంటిది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయిన రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు అనే సినిమాలు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఇప్పటికీ కూడా వీళ్ళు ఉమ్మడిగా కలిసి అందరూ ఒక దీంట్లో ఏ భిన్నాభిప్రాయాలు లేకుండా సాధారణంగా ఒక ఇంట్లో ఉంటే ఎవరు ఇమ్మడలేరు, రకరకాల గొడవలు వస్తూ ఉంటాయి. అట్లా ఉమ్మడిగా వీళ్ళు ఒక ఫ్యామిలీ లీడ్ చేయడం కూడా గొప్ప విషయం. అది మెచ్చుకోవాల్సిన అంశం. ఎందుకంటే విజయవాడలో సమరం గారి ఫ్యామిలీలో వాళ్ళందరూ అన్నదమ్ములు అందరూ కూడా ఒకే చోట తింటారు, భోజనం చేస్తారు, ఒకే చోట ఉంటుంది. ఎవరు పల్లెలు కడుకుంటారు, ఎవరి పల్లెలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. ఉమ్మడి ఫ్యామిలీని ఎవరికి సపరేట్ ఇల్లు ఉంటే కానీ కలిసి భోజనం చేయడం వెళ్ళిపోవడం అంతా ఉమ్మడి. అలా ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ మళ్ళీ వస్తే బాగుంటుంది. రాజమౌళి గారిని లేకపోతే విజేంద్ర ప్రసాద్ గారిని చూసినప్పుడు ఈ కాన్సెప్ట్ మీద సినిమాలు చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. విజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళు ఫ్యామిలీలో అనుభవిస్తున్నారు కాబట్టి అటువంటి వ్యవస్థలో ఎలాంటి అభిప్రాయాలు వస్తాయి, దాన్ని ఎలా అధిగమించాలి అనే కాన్సెప్ట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది.
రాజమౌళి గారు. సో అదిగాక ఇప్పుడు ఇంత క్షమాపణ కోరుతున్నారు అంటే ఖచ్చితంగా ఆ పాపాన్ని ఎంతో కొంత నిష్కృతికి కానీ లేదా తొలగించుకోవడానికి కానీ రాబోతున్నటువంటి ఒక అంబేద్కర్ గారి సినిమాలో చాలా మంచి కాన్సెప్ట్ ఉండబోతుందా? ఆ పాపాలని దాని ద్వారా సరే తొలగించుకునే అవకాశం ఎంతైనా సరే విజేంద్ర ప్రసాద్ గారు తీసుకుంటారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేస్తారు ఆయన. నేను అనుకో చేయటం కూడా మంచిదే. ఎందుకంటే ఆయన ఆ పరిస్థితులు చూశారు కాబట్టి, ఎలాంటి పరిస్థితులు అనుభవించారు ఆయన తెలుసు కాబట్టి 100% న్యాయం చేయగలుగుతారు. సాధారణంగా మన ఇంట్లో వాళ్ళని మనం కించపరచుకోం, సాధారణంగా ఎవరో కూడా చేయరు. ఆయన ఆ మాట అన్నారంటే వాళ్ళు ఇంకెంత ఘోరాలు చేసేవాళ్ళు అని జనం అర్థం చేసుకుంటున్నారు. అంటే అంత ఘోరంగా ఉంటారా మనుషులు అనేది ఆ మెసేజ్ ఆయన సాధారణంగా ఆయనే అన్నారంటే ఇంకెంత ఉందో తగ్గించి చెప్పి ఉంటారు కదా. ఘోరాది ఘోరం కంటే పెద్ద పదాలు కూడా ఇంకేమీ లేవు కాబట్టి కదా ఊహించుకోవచ్చు మనం. సో చూద్దాం సార్, రాబోతున్నటువంటి సినిమాల్లో ఎంతటి ఘోరాలు చేశారనేది కూడా చూపించే అవకాశం ఉంది కాబట్టి సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.